అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రాజ్ టెక్ వీడియోస్ ఇన్ తెలుగు. ఇవాళ ఏం చూద్దామంటే మనం రియల్మీ బడ్స్ ఎయిర్ దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రియల్మీ అని చెప్పి బడ్స్ ఎయిర్ అని కనిపిస్తుంది అండ్ దాని యొక్క మనకి ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా బాటంలో చూసుకున్నట్టయితే మనకి చూసుకోవచ్చు అక్కడ ఎల్లో కలర్ అని దాని యొక్క కలర్ని అయితే మెన్షన్ చేస్తున్నారు వారు. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఎంఆర్పీ వచ్చేసరికి 4,999 రూపాయలు ఉంది, కానీ ఇది మనకి 3,999 రూపాయలు లభిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఇవి అండ్ రీజనబుల్గా కూడా లాంచ్ చేశారు. కావాలంటే మీరు అవన్నీ పాజ్ చేసి ఒకసారి చదువుకోండి. సో మనం ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం, బాక్స్లో మనకి కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయో అండ్ బడ్స్ అయితే ఎలా ఉన్నాయో అనేది ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. అండ్ ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి డైరెక్ట్గా రియల్మీ బడ్స్ కనిపిస్తున్నాయి బాక్స్ కేసింగ్తో పాటు. సో ఇది వచ్చేసరికి నేను ఎల్లో కలర్ తెప్పించాను, ఇంకా మీకు దీంట్లోని వైట్ వేరియంట్ ఉంది అలాగే బ్లాక్ వేరియంట్ కూడా ఉంది. అండ్ ఇది మనకి ఎల్లో కలర్ అయితే ఎలాగైతే ఉంటుంది బడ్స్ ఇది. సో చూడొచ్చు మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఒక లైట్ అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇంకా బాక్స్లో చూసుకున్నట్టయితే బడ్స్ కాకుండా మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్ సి కేబుల్ ఇది. అండ్ దాంతోపాటు మనకి పేపర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్. ఇవి తప్పితే బాక్స్లో ఇంకేం లేవు. ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది 12mm బేస్ బూస్ట్ డ్రైవర్స్తో రావడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసరికి డైనమిక్ బేస్ బూస్ట్ డ్రైవర్, సో బేస్ అనేది మనకి పంచిగా ఉంటుంది. అండ్ ఇందులో చిప్సెట్ వచ్చేసరికి R1 చిప్సెట్ని అయితే వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. ఇవి వచ్చేసరికి మనకి వేవ్ డిటెక్షన్తో వస్తుంది, అంటే సెన్సార్స్ ఉంటాయి, ఆప్టికల్ సెన్సార్స్. అండ్ దీంతో పాటు టచ్ కంట్రోల్స్ కూడా ఉంటున్నాయి. మనకి ఇది వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్తో రావడం జరుగుతుంది. సో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. ఇందులో వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంది అండ్ గేమింగ్ మోడ్ కూడా ఉంది. అండ్ దీంతో పాటు వచ్చేసరికి మనకి ఆటో కనెక్షన్ ఉంటుంది, సో మీరు ఓపెన్ చేయగానే కనెక్షన్ అయితే అవుతుంది. అండ్ ఇందులో బ్యాటరీ చూసుకుంటే మనకి వాళ్ళు చెప్తుంది 17 hours ప్లేబ్యాక్ టైం అని చెప్తున్నారు, అంటే కేసుతో పాటు మొత్తంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ రియల్మీ బడ్స్ చూసుకున్నట్టయితే మనకి ఇవి ప్లాస్టిక్తో వస్తుంది, టోటల్గా బిల్డ్ వచ్చేసరికి ప్లాస్టిక్తో ఉంది. అండ్ చూడొచ్చు మనకు అది సేమ్ యాపిల్ లాగా ఉన్నాయి, కాకపోతే యాపిల్కి దీనికి ఏంటి అంటే మనకి కేస్ అనేది కొంచెం స్క్వేర్ టైప్లోనే కనిపిస్తుంది. అండ్ చూసుకోవచ్చు దీని యొక్క ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వేర్ సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక మైక్రోఫోన్ ఉంది. అండ్ బాటంలో చూసుకున్నట్టయితే ఛార్జింగ్ పిన్స్తో పాటు ఇంకొక మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది మనకి. సో స్టెమ్ చుట్టూ మనకు ఒక సిల్వర్ రింగ్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు లుక్ కోసం. అండ్ బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకు ఒక మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ఉంది. సో ఇది రీసెట్ చేసుకోవడానికి, న్యూ డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి మనం ఉపయోగించవచ్చు. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి దానిపైన ఒక లైట్ అయితే కనిపిస్తుంది. అండ్ బాటంలో చూసుకున్నట్టయితే ఒక టైప్ సి పోర్ట్ ఉంది, మనం దీని నుంచి యూజ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కేస్ వచ్చేసరికి మనకి మ్యాగ్నెటిక్ కేస్ అని చెప్పుకోవచ్చు. సో పెట్టగానే క్లోజ్ అయితే అయిపోతుంది. సో కనెక్ట్ చేయాలంటే మనం ఏమీ లేదు, సింపుల్గా మీరు ఒక మొబైల్ని తీసుకోండి, మొబైల్లోని ఒక రియల్మీ యాప్ అని ఒకటి ఉంటుంది ప్లే స్టోర్లోని, సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ బ్లూటూత్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. సో మీ బ్లూటూత్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత బ్లూటూత్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారు అనేసి అంటే మీ రియల్మీ బడ్స్ అయితే ఉంటాయో దాన్ని అయితే క్యాప్ ఓపెన్ చేసి ఆ బటన్ అయితే రీసెట్ బటన్ని ఒక 5 seconds వరకు హోల్డ్ చేసి పట్టుకోండి. అప్పుడు మీకు అక్కడ ఒక లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ బ్లింక్ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ నాకు రియల్మీ బడ్స్ ఎయిర్ అని కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి బడ్స్ అనేవి పేర్ అయితే అయిపోతాయి మన మొబైల్కి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే సింపుల్గా జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకునే రియల్మీ లింక్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అదైతే అడుగుతుంది మీకు మీ రియల్మీ అకౌంట్తో సైన్ అవ్వమని చెప్పి. సో డివైస్ని యాడ్ చేయాలంటే మనం ఖచ్చితంగా సైన్ అప్ అయితే అవ్వాలి. సో చూడొచ్చు ఇక్కడ నాకు సైన్ అప్ అయితే అడుగుతుంది. సో నాకు ఆల్రెడీ రియల్మీ అకౌంట్ అయితే ఉంది, సో నేను దాంతోనే లాగిన్ అయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ లాగిన్ అయితే అయిపోయాను. లాగిన్ అయిపోయిన వెంటనే మీరు అక్కడ చూడొచ్చు నాకు రియల్మీ బడ్స్ ఎయిర్ డైరెక్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం బ్లూటూత్ ఆల్రెడీ లింక్ అయ్యాం కాబట్టి అక్కడ మనకి డైరెక్ట్గా ఏ డివైస్ అయితే కనెక్ట్ చేస్తుందో ఆ డివైస్ అనేది స్మార్ట్ ఏఐ ద్వారా యాడ్ అయితే అయిపోతుంది. అండ్ దాని మీద ట్యాప్ చేస్తే మీకు దాని యొక్క ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు మనం టచ్ కంట్రోల్స్ని అయితే కంట్రోల్ చేసుకోవడానికి మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు టచ్ కంట్రోల్స్ యొక్క ఫంక్షన్స్ని. అండ్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది చూడండి, లెఫ్ట్ ఇయర్ బడ్ది రైట్ ఇయర్ బడ్ది. సో టచ్ కంట్రోల్స్ కోసం మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అక్కడ మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఆ మైక్రోఫోన్ అనే ఏరియాలోని.
ఇక్కడ చూడొచ్చు మనకి పైన లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఇయర్బడ్ ఫంక్షన్స్ అని కనిపిస్తున్నాయి, డౌన్ సైడ్ రైట్ ఇయర్బడ్ ఫంక్షన్స్ అని కనిపిస్తున్నాయి. సో డబుల్ ట్యాప్కి, ట్రిపుల్ ట్యాప్కి, అలాగే టచ్ అండ్ హోల్డ్ ఫంక్షన్స్కి మనం ఏమేమైతే యాక్షన్స్ అయితే సెట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ నుంచి అయితే అవి మనం సెట్ చేయొచ్చు. సో రెండింటికి మీకు మెన్షన్ కూడా చేశారు, లెఫ్ట్ ఇండికేషన్, రైట్ ఇండికేషన్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మనం ఒకసారి యాక్షన్స్ అయితే చూద్దాము దీని యొక్క ఎలా పనిచేస్తుంది. టచ్ కంట్రోల్స్, లాంగ్ ప్రెస్కి నేను నుంచి వాయిస్ అసిస్టెన్స్ అని పెట్టాను. ఇక్కడ చూడొచ్చు నేను లాంగ్ ప్రెస్ చేయగానే వాయిస్ అసిస్టెన్స్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో టచ్ కంట్రోల్స్ లాంగ్ ప్రెస్కి అయితే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి సాంగ్స్ని అయితే నేను నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్ అనేది సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. నేను డబుల్ ట్యాప్ చేయగానే మీరు చూడొచ్చు అక్కడ స్క్రీన్ మీద సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. సో నేను ఇక్కడ చూడండి డబుల్ ట్యాప్ చేస్తుంటే సాంగ్ అయితే నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది, అలాగే లెఫ్ట్ సైడ్కి వైస్ వర్స్. ఇక్కడ వేవ్ డిటెక్షన్ కూడా మీరు చూపిస్తాను, ఒకసారి చూడండి. సెన్సర్స్ నేను క్లోజ్ చేయగానే సాంగ్ అయితే ప్లే అవుతుంది. అండ్ ఒక సెన్సార్ని మీరు బయటికి తీసినా సరే ఆ సాంగ్ అయితే పాజ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మీరు చెవులో పెట్టుకుంటారో, చెవులో పెట్టుకున్నప్పుడు మీరు ఎవరైనా వస్తున్నప్పుడు మాట్లాడాలనుకుంటే జస్ట్ ఇలాగ ఇయర్ నుంచి తీయగానే సాంగ్ అయితే పాజ్ అవుతుంది, తర్వాత ప్లే అనేది అవడం జరుగుతుంది. రియల్మీ బడ్స్ ఇయర్ ఒక అన్బాక్సింగ్ అండ్ సెటప్ అయితే ఖచ్చితంగా ఇప్పుడైతే చూశారు. అండ్ నేను దీని యొక్క రివ్యూని అయితే నేను అప్డేట్ చేయబోతున్నా. సో అప్డేట్ మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి. కంటెంట్ అయితే నేను ఇస్తాను, లైక్ అండ్ షేర్ చేయడం మీ బాధ్యత. సో ఖచ్చితంగా ఆ పని అయితే నా కోసం చేయండి. అండ్ ఇంకొక వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి రాజ్ టెక్ వీడియోస్.